అలా కుదిరింది అంతే తప్ప ప్లాన్డ్గా ఏం కాదు. థియేట్రికల్ ప్రాజెక్టు, ఫస్ట్ థియేట్రికల్ ప్రాజెక్ట్. సో చాలా ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ సినిమాకి చూస్తుంటే ఓటీటీ అదే అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునండి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్గా ఫస్ట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లోకి వచ్చి ట్రై చేస్తున్న స్ట్రగుల్స్ నేను చాలా ఫేస్ చేశాను. పాయింట్ ఏంటంటే డైరెక్టర్గా మేబీ నువ్వు యాక్టర్ కదా, నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి, నీకు చేయడం అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను అనేది చాలామందికి తెలియదు కాబట్టి యాక్టర్ కదా నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా వాళ్ళకి నమ్మకం కలిగేలా నేను చేసి నేను కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేశాను కాబట్టి బడ్జెట్ ఎంత అనుకున్నామో అంతలోనే ఉండేలాగా, ఎందుకంటే నేను సంపాదించిన ప్రొడ్యూసర్ సంపాదించిన కష్టపడితేనే వచ్చేది. సో వాళ్ళ డబ్బు నా సొంత డబ్బు అనుకున్నట్టుగానే లిమిటెడ్గా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టించి ఎక్కడ అవసరం లేదో అక్కడ వద్దని చెప్పేసి సో చాలా అనుకున్న బడ్జెట్లోనే అనుకున్న టైం లైన్స్లోనే ఫినిష్ చేయాలనేది ప్లాన్. అది నాకు కొంచెం ఆ డిసిప్లిన్ బాగా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అలవాటు చేసి సినిమాని అనుకున్న టైంలోనే ఫినిష్ చేశాను. మీకు ప్రభాస్ గారితో కూడా మంచి ర్యాప్ ఉంది కదా, మీ సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన ఏమన్నా? అది నాకు ఏంటంటే ఇబ్బంది కొంచెం, నాకు ప్రభాస్ గారిని అడగాలన్నా, అనిల్ రావిపూడి గారిని అడగాలన్నా, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది, అంటే అడగాలి, అడిగితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే, కానీ నాకు కొంచెం మొహమాటం, వెళ్ళి అడిగితే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ నో చెప్పడం ఎందుకు అనేది. కాకపోతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శరణ్య గారు, సో అంటే బేసిక్గా ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత సో వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ మీ ప్రొఫైల్ చూస్తే అండ్ చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారా లేదా ఆ అవకాశాలు మాత్రమే వస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు? సెలెక్టెడ్గానే వెళ్తున్నాను. చేసినవే చేస్తూ ఉంటే నేనైనా బోర్ అయిపోతుంటా, చూసే వాళ్ళైనా బోర్ అయిపోతారు. సో ముందు మనం చేసేది మనకి ఇష్టం అనిపివ్వాలి, నచ్చాలి. అప్పుడు మనం హ్యాపీగా చేస్తాము, చేసే పని 100% మనం జస్టిఫై చేయగలుగుతాము, మనల్ని మనం 100% పెట్టగలుగుతాం ఆ వర్క్లో. సో ఆబ్వియస్గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేయాలి అనే సెలెక్టెడ్గానే వెళ్తున్నా. అంటే హీరోయిన్ది ఒక నిమిషం హీరోయిన్ది మీద ఒక సాంగ్ చూసాము. సో ఆ సాంగ్లో బ్యాక్ వాల్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి, దాంట్లో హైలైట్ అయ్యింది పీకే అండ్ బాబు అని చెప్పి. సో ఏంటి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఎవరు మహేష్? మామూలు చందు ఈ క్వశ్చన్ అసలు అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్స్ వస్తుంటాయి. అబ్జర్వేషన్, మామూలు అబ్జర్వేషన్ కాదు నీది. నువ్వే ఫ్యాన్ అయినట్టు నువ్వు, అందుకే నీకు అనిపించింది అది. యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ పేరు అండ్ అమ్మాయి పేరు ఇద్దరు పేర్లు పి అండ్ కేతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా సింక్ అయింది. బట్ మీరు అలా తీసుకున్నా ఓకే మాకు అట్లయినా అంతేనా? లేకపోతే హీరోయిన్స్ ఏమన్నా ఒకరిని మహేష్ బాబు ఫ్యాన్, ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలా చూపిస్తున్నారు? అట్లా అనుకుంటున్నారా? సరే మీరు అనుకోండి, మాకు ఆ థియేటర్లో చూసిన తర్వాత యుల్ గెట్ ద ఆన్సర్. అభి గారు.